అందరూ
Next, be ready. Shivani Group, TJRS Pochampad, folk song. Next, be ready. Shivani Group, TJRS Pochampad. అలాగే followed by P Lakshmi folk dance, TJRS Pochampad. ఈనాటి ముఖ్య అతిథి ఆకాష్ పూరి జగన్నాథ్ గారు మరి కొన్ని క్షణాల్లో విచ్చేస్తున్నారు. మాటలు మాట్లాడాల్సింది కోరుచున్నాం. శుభ సాయంత్రం అందరికీ. ముందుగా పెద్దలు గౌరవనీయులు మన కీర్తిశేషులు ధర్మపురి శ్రీనివాస్ గారు, మనందరి ఆప్తుడు, మాజీ రాజ్యసభ సభ్యులు మరియు జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు, పిసిసి అధ్యక్షులుగా పనిచేశారు. వారి జన్మదినాన మరి ఇంత పెద్ద మహోత్సవ కార్యక్రమం గత 4-5 రోజుల నుంచి నిజామాబాద్ పట్టణంలో కలెక్టర్ గ్రౌండ్లో ఈ కోలాహలం అనేది పూర్తిగా పోయిందే. మరి ఇది చాలా సంవత్సరాల తర్వాత మనం ఇంత ప్లేస్. ఆకాష్ పూరి జగన్నాథ్ గారికి స్వాగతం, సుస్వాగతం సార్. కైండ్లీ బీ సీటెడ్. ఇక్కడ నేను నిలబడి మాట్లాడుతున్నానని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. వారి యొక్క ఆశీస్సులు, వారి యొక్క దీంతోనే నేను మరి ఈరోజు ఇక్కడ మాట్లాడుతున్నా. ఈ అన్ని మరి వారు ఎంత అసలు చాలా మందికి కూడా ఎంతో మందికి వారి యొక్క నెక్స్ట్ కల్చరల్ ప్రోగ్రామ్ శివాని గ్రూప్ ఫోక్ డాన్స్ TJRS పోచంపాడ్.
TGRS Siddapalli. Sorry, Kochanpad. Society DS Memorial 2024 General Secretary ది గౌతమ్ గారిని. నమస్కారం. 2018 చివరిలో నిజామాబాద్లో స్పోర్ట్స్
స్పోర్ట్స్ని ప్రమోట్ చేయాలని స్వర్గీయ ధర్మపురి శ్రీనివాస్ గారు ఒక ఆలోచనతో ఈ నిజామాబాద్ స్పోర్ట్స్ ప్రమోషన్ సొసైటీని ఏర్పాటు చేయడం, అక్కడ నుండి రెగ్యులర్గా స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేద్దామన్న ఉద్దేశంతో వేరియస్ కార్యక్రమాలు ఆలోచించారు. కానీ దురదృష్టవశాత్తు తర్వాత కరోనా రావడం, మళ్ళీ తర్వాత వారి ఆరోగ్యం క్షీణించడం, సో స్టార్ట్ చేసినప్పటి నుండి ఏదో రావడం, అనుకున్న ప్రకారంగా కార్యక్రమాలు చేయలేకపోయాం. కానీ వారి తదనంతరం వారి పెద్ద కుమారుడు సంజయ్ గారు ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని తన భుజాల మీద వేసుకొని ఇంత మంచి ఉద్దేశంతో వారి నాన్నగారు ఏదైతే ఈ స్పోర్ట్స్ ప్రమోషన్ సొసైటీ స్టార్ట్ చేశారో దీన్ని కంటిన్యూ చేయాలి, దీన్ని బాగా నడిపించాలనే ఉద్దేశంతో ఈ మొట్టమొదటి కార్యక్రమాన్ని చాలా అట్టహాసంగా నిర్వహించి జిల్లా మొత్తం స్కూల్స్ పార్టిసిపేట్ చేసి ఈ 5 రోజులుగా మొత్తం గ్రౌండ్ నిండిపోయి ఆటలన్నీ బ్రహ్మాండంగా జరిగాయి. మరి ఆయన ఎక్కడ పైన ఉన్నా కానీ ఆయన ఏ ఉద్దేశంతో ఈ అసోసియేషన్ని ఈ సొసైటీని స్థాపించారో డెఫినెట్గా ఆయన ఈరోజు చాలా సంతోషిస్తూ ఉండాలి. వారి ఆశీర్వాదం కూడా మరి వారి పుత్రుడికి డెఫినెట్గా ఆయన కార్యక్రమం ముందుకు తీసుకెళ్తున్నందుకు డెఫినెట్గా ఉంటుంది. ఈ నిజామాబాద్ స్పోర్ట్స్ ప్రమోషన్ సొసైటీ ఇక్కడ నుంచి ఎవ్రీ ఇయర్ రెగ్యులర్గా వేరియస్ స్పోర్ట్స్ కమిటీ స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఈ నిజామాబాద్ జిల్లాలో నిర్వహిస్తూ మరి వారి ఆధ్వర్యంలో ఇంకా ముందు సాగాలని ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.
ఆకాశ్ ఎప్పుడు మాట్లాడుతానని చూస్తున్నారు కాబట్టి ఎక్కువ సమయాన్ని తీసుకోకుండా సో వన్స్ అగైన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ నిజామాబాద్ స్పోర్ట్స్ సొసైటీ ప్రమోషన్ సొసైటీ I heartily welcome to today's our beloved guests and the dais and our president of society Sri Dharmapuri Sanjay and our colleagues the members of Nizamabad Sports Promotion Society and all the dignitaries on the dais. So మా పిల్లలు ఇటు స్పోర్ట్స్ కల్చరల్ దే వాంట్ షో దేర్ ఎబిలిటీ బిఫోర్ యూ మిస్టర్ ఆకాష్. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఆకాష్ చాలా ఎంజాయ్ చేస్తున్నాడు. సో మెయిన్ ఏంటంటే ఈరోజు మన సీనన్న స్వర్గంలో ఉన్న మా సీనన్న 76వ జన్మదినం ఈరోజు. ఆ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆయన పేరు మాట్లాడితేనే కళ్ళలో నీళ్ళు వస్తాయి. ఈరోజు నిజామాబాద్ జిల్లా క్రీడారంగం ఈ విధంగా ఉంది అంటే కేవలం మా సీనన్ననే కారణం. ఈరోజు మీరు ఉన్నటువంటి మినీ స్టేడియం ఆయన ఏర్పాటు చేసింది, గ్యాలరీ ఆయన ఏర్పాటు చేసింది, ఇక్కడ ఉన్నటువంటి బాస్కెట్బాల్ గ్రౌండ్స్ కోర్ట్స్ కూడా ఆయన ఏర్పాటు చేసినాయి. దాని తర్వాత ఇప్పటి వరకు కనీసం దీనికి మెరుగులు తప్ప ఏమీ జరగలేదు. ఇది 100% బికాజ్ నేను 40 సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాను. మా సీనన్న గురించి నాకు 35 సంవత్సరాల నుంచి తెలుసు. సో ఆయన ఉద్దేశం ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి నిజామాబాద్ స్పోర్ట్స్ ప్రమోషన్ సొసైటీని దాంట్లో ఒక ప్రముఖులు ఇక్కడ అంటే చాలా ఇంపార్టెంట్ వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నాడు సీనన్న. ఎవరైతే పూర్తి సహకారం అందిస్తారు ఏ లెవెల్లో ఉంటుందని ఇటు మన గౌతమన్న గారు ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్, మా సురేంద్రన్న తెలుసు ఆయన క్రీడాభిమాని, జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ అధ్యక్షులు కూడా చేశారు. ఇవన్నిటితో పాటు మరి ఇప్పుడు ఆయన లేకపోయినా ఆయన కాన్సెప్ట్ను తిరిగి పూర్వవైభవం తీసుకురావాలన్న సంకల్పంతో మన యంగ్ లీడర్ డైనమిక్ లీడర్ మరి ధర్మపురి సంజయ్ ఆయన అధ్యక్షుడిగా మరి ఈ సంస్థను ముందుకు నడిపేయడానికి మరి కమిటీ సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా మీరైతేనే న్యాయం జరుగుతుంది, మీరైతేనే సీనన్న ఆత్మ శాంతిస్తుంది, స్పోర్ట్స్ అనేవి నిజామాబాద్లో కలకాలం జరుగుతాయని చెప్పేసి నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఇక్కడ దాదాపు 120 మంది పీఈటీ సోదరులు ఉన్నారు ఇక్కడ. వాళ్ళని అడగండి, ఇంతవరకు కనీ విని ఎరగని రీతిలో ఈరోజు నిజామాబాద్ జిల్లాలో 23వ తారీఖు నుండి నేటి వరకు దాదాపు 4000 పైన స్టూడెంట్స్ పాల్గొన్నారు. ప్రతిరోజు కనీసం 2000 మంది విద్యార్థులకు భోజన సదుపాయం కల్పించడం జరిగింది. ఎందుకంటే వివిధ గ్రామాల నుంచి వచ్చారు. 172 పాఠశాలలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి. ఇది నాకు తెలిసిన స్పోర్ట్స్ ఫీల్డ్లో నా యొక్క ఎక్స్పీరియన్స్లో ఇది ఇక కనీవి నెరగంది. కాకపోతే ఇప్పుడు మా గౌతమన్న గారు చెప్పినట్టు ఇక ముందు మరి సంజయ్ గారి నేతృత్వంలో ఇంకా పెద్ద ఎత్తున సీనన్న స్మారకార్థం పోటీలు నిర్వహిస్తామని చెప్పి తెలుపుతూ మరి ఈరోజు మరొకసారి మా కమిటీ తరఫున మా కార్యక్రమాలను ముందుకు తీసుకునేటువంటి కర్త కర్మ క్రియ ధర్మపురి సంజయ్ ఈ పోటీలు మేమంతా ఓన్లీ సపోర్టర్స్. ఈరోజు ఆకాష్ గారిని కూడా కేవలం మీ అందరి ఎంకరేజ్మెంట్ ఎంజాయ్మెంట్ కోసం ఆయనను పర్టికులర్గా పిలవడం జరిగింది. ఇంకో డౌట్ లేదు, ఆయన వస్తే మీరు అందరు ఎంజాయ్ ఉంటారు, హ్యాపీగా ఉంటారని పిలిచాడు. సో మరొకసారి మా సీనన్న గారి దశదిన కర్మ జరిగిన తర్వాత ఆయనకు ఆలోచన వచ్చి అప్పటి నుండి ఇప్పటి వరకు రూపకల్పన చేసి ఈ ఛాంపియన్షిప్ నిర్వహించడం జరిగింది. దీంట్లో ఎటువంటి డౌట్ లేదు, అతిశయోక్తి లేదు. నేను మళ్ళొకసారి మా కమిటీ మెంబర్స్ అందరినీ ఇదే పూర్తి సహకారంతో భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున మరి మా పీటీ సోదరుల సహకారంతో పర్టికులర్గా విద్యాసాగర్ రెడ్డి వారి సహకారంతో మేము ముందుకు కొనసాగుతామని ఆశిస్తూ మా కమిటీ తరఫున మీ అందరికీ మరోసారి స్వాగతిస్తూ అందరికీ ధన్యవాదాలు. దాని కొంటె చూపుల కళ్ళల్లో అల్లల్లో నేరల్లో తెల మబ్బు పూసేదని నవ్వుల్లో అల్లల్లో నేరల్లో దాని కొంటె చూపుల కళ్ళల్లో అల్లల్లో నేరల్లో తెల మబ్బు పూసేదని నవ్వుల్లో కలువ కాంతులది కరకు చూపులది కొంటె సైగలది హంస నడకదది అల్లల్లో నేరల్లో నేనేడ నిలువను ఏందుల్లో అల్లల్లో నేరల్లో నే
భయంకరమైనదని సుట్టుల్లో సెట్టిగురు వెట్టె కాలాన వలలో సెలిమెల బాయి కాడ అత్తెంట నడిసిపోవంగా వలలో మనసు ఇచ్చే చూడుల్లా సెట్టిగురు వెట్టె కాలాన వలలో సెలిమెల బాయి కాడ అత్తెంట నడిసిపోవంగా వలలో మనసు ఇచ్చే చూడుల్లా అగు మనసు ఇచ్చెనే మనువు గోరెనే ఎరగకుండా వచ్చి ఎదల సుట్టమై అల్లల్లో నేరల్లో నేలెగలలేను దాని కలలల్లో అల్లల్లో నేరల్లో ఏమన్నాలే నీరందుల్లో కొడవలి చూపుతున్నాడు వలలో కోసెనే గుండె చూడు అది ఎదలోకొచ్చిన సందే వలలో ఎక్కల్లే నీరందే కొడవలి చూపుతున్నాను వలలో కోసెనే గుండె చూడు అది ఎదలోకొచ్చిన సందే వలలో ఎక్కల్లే నీరందే తని రమ్మనన్న నా పొమ్మనన్న నా పోతే బతుకుతన ఉంటే నెగులుతన అల్లల్లో నేరల్లో ఎమ్మాయ చేసిందో ఏదుల్లో అల్లల్లో నేరల్లో గడి అయిన మరిసి ఉంటలేనుల్లో ఊరు కాదు పల్లె కాదు వలలో భూకమన్న మన సాగదు గడి అన్నా లేకుంటే వలలో కొర్రాయి కోపాలు ఊరు కాదు పల్లె కాదు వలలో భూకమన్న మన సాగదు గడి అన్నా లేకుంటే వలలో కొర్రాయి కోపాలు దని సోపతడిగిన ఆపతడిగిన సోడు అడిగిన సొమ్మడిగిన అల్లల్లో నేరల్లో గిట్ల సంపు కదింతాంది గుండెల్లో అల్లల్లో నేరల్లో దని కట్టుకుంటే లైఫ్ కలరుల్లో ఒక్కటాయ రెండ వేదిక మీద ఉన్న ఈ సొసైటీ అధ్యక్షులు ధర్మపురి సంజయ్ గారు, వారితో పాటు ఇక్కడ ఉన్న నా తోటి సహచర అసోసియేషన్ సభ్యులందరికీ కూడా ఇక్కడికి విచ్చేసిన మిత్రులు, బాల బాలికలు, స్పెషల్గా హైదరాబాద్ నుంచి మన కోసం విచ్చేసిన ఆకాష్ పూరి జగన్నాథ్ గారు, వీళ్ళందరికీ స్పోర్ట్స్ కౌన్సిల్ మా స్పోర్ట్స్ అసోసియేషన్ తరఫున స్వాగతం చెబుతూ, నేను ఎక్కువ మాట్లాడి నిజామాబాద్ రాజకీయ హీరోకి ఈ వెండితెర హీరోకి మధ్యలో మిమ్మల్ని బోర్ చేయదలుచుకోలేదు. ఆకాశం పేరు పెట్టుకున్న ఆకాష్ గారికి మీకు మధ్యలో మేఘంగా నేను మబ్బుగా రాదలుచుకోలేదు. అన్నగారి గురించి, ఈ రాజకీయ హీరో, నిజామాబాద్ రాజకీయ హీరో గురించి మాట్లాడాలంటే అసలు గంటలు కూడా సరిపోవు, 24 గంటలు కూడా సరిపోవు. నిజామాబాద్ని ఏ రకంగా అభివృద్ధిలోకి తీసుకొచ్చిండో, చిన్నవి ఫస్ట్గా ఎమ్మెల్యే కాగానే ఆయన ఈ రైల్వే ట్రాక్ పై నుంచి ఇటు నుంచి అటు నుంచి ఇటు రావాలంటే ఇండియా పాకిస్తాన్ బార్డర్ క్రాస్ చేసినంత ఇబ్బందిగా ఉండేది. రాగానే ఫస్ట్ అక్కడ బ్రిడ్జ్ కట్టించి ఈ నిజామాబాద్ ఆ ఏరియాను ఈ ఏరియాను కలిపిన ఘనత ఆయనదే. దాని తర్వాత అసలు మంచినీటికి ఎద్దడికి ఎంత కష్టంగా ఉండేదంటే అసలు అపర భగీరథుడు అని అనొచ్చు నిజామాబాద్కి. వీళ్ళంతా మధ్యలో వచ్చిన వాళ్ళు భాగవతాల భగీరథులు మస్తు వచ్చిర్రు పోయిర్రు. కానీ గోదావరి నుంచి 40 కిలోమీటర్ల గోదావరి నుంచి ఇవాళ నిజామాబాద్లో మంచినీళ్ళు తాగుతున్నామంటే అక్కడి నుంచి పైప్ లైన్ ద్వారా నిజామాబాద్కు నీళ్లు తీసుకొచ్చి నీళ్లు అందించారు. అట్లాగే నిజామాబాద్ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు, ప్రతి గల్లీలో సిమెంట్ రోడ్లు, ఆనాడు చేసిన పనులు తప్ప ఇంకా అన్నిటికంటే గొప్ప పని మెడికల్ కాలేజ్. నిజామాబాద్ సెంటర్లో మీరు మెడికల్ కాలేజ్, రాజారాం స్టేడియం, ఇట్లా ఎన్ని చెప్పుకుంటూ పోవాలంటే అసలు మన దగ్గర ఇష్ట చదువుకుంటా పోతే గంటలు ఉంటుంది. కానీ ఇవన్నీ చేస్తూ ఒక దిక్కు మళ్ళీ నిజామాబాద్లో క్రీడలను అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో ఈ నిజామాబాద్ స్పోర్ట్స్ ప్రమోషన్ అసోసియేషన్ స్థాపించి దీనికి కావాల్సిన నిధులన్నీ సమకూర్చి నిజామాబాద్లో ఈ స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయాలా, పిల్లల్ని ఎంకరేజ్ చేయాలా స్పోర్ట్స్లో ఉన్న ఉద్దేశంతో దీన్ని స్థాపించిపోయి ఆయన ఎంతో మేలు చేసిన నిజామాబాద్కు. ఇప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా మీకు ఎంకరేజ్మెంట్ ఉంటుంది, మేమందరం ఉంటాం, మీకు ఎంకరేజ్ చేస్తామని మనవి చేస్తూ ఇప్పుడు ఇంకా ఎక్కువ మాట్లాడకుండా సెలవు తీసుకుంటున్నాను. నా రిక్వెస్ట్ పేట అసోసియేషన్ ప్రెసిడెంట్ వచ్చేసిన పెద్దలందరికీ నిజామాబాద్ స్పోర్ట్స్ సొసైటీ తరఫున స్వాగతిస్తూ, గత 5 రోజులుగా బాస్కెట్బాల్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ 4 ఈవెంట్స్లో నిర్వహించడం జరిగింది.
ప్రైజ్ విన్నర్స్కి 10,000 రూపీస్, రన్నర్స్కి 5,000 కూడా ఇవ్వడం జరుగుతుంది. 2019లో కరోనా వచ్చిన తర్వాత ఒక 5 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. ఈ 5 సంవత్సరాలలో ఆ గ్యాప్ను ఈరోజు ఈ 5 రోజులలో ఆ గ్యాప్ను కంప్లీట్ చేయడం జరిగింది. సుమారు అంత పెద్దన మనకు తెలుసు, స్టేట్ మీట్, నేషనల్ మీట్స్ మాత్రం 3 days 4 days జరుగుతాయి. కానీ ఓన్లీ జిల్లా అంటే డిస్ట్రిక్ట్ లెవెల్ మీట్ 5 days జరగడం అనేది చాలా సంతోషం. ప్రతి ఒక్క నలుగుల నుండి కూడా ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలలు కూడా 5 daysలో ఈవెంట్ చేశాం. కానీ 5 days రావడం ఇబ్బంది అవుతున్న ఉద్దేశంతో ఈవెంట్స్ను 2 daysగా, అంటే ఒక రోజు ఫస్ట్ డే వాలీబాల్ మొదలవుతుంటే సెకండ్ ఎక్కువ అలా మొదలు పెట్టేసి కంప్లీట్ ఒక షెడ్యూల్ ప్రకారంగా కంప్లీట్ చేసాం. ఈ సందర్భంగా సహకరించిన వ్యాయామోపాధ్యాయులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి సంజయ్ గారు డైలీ 5 days కూడా వారు ఇక్కడనే ఉంటూ పిల్లలకు వడ్డన చేస్తూ ప్రతి ఒక్క పిల్లాన్ని, అమ్మాయిని కానీ పలకరిస్తూ మీకు ఏం లోటుపాటు ఉన్నదని ఎంతో అప్డేట్ చేయడం జరిగింది. వారికి సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి ఒక సంతోషకర విషయం ఏంటంటే డిఎస్ గారు ఒక హెల్త్ కార్డు కూడా ఇవ్వడం జరిగింది పిల్లలకు. 30% హాస్పిటల్కి వెళ్తే వారికి 30% డిస్కౌంట్ ఉంటుంది. హాస్పిటల్ వెళ్తే ఏ హాస్పిటల్ వెళ్ళినా అలాంటి కార్డ్స్ కూడా చాలా వారి సమక్షంలో ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా క్రీడాకారుల తరఫున వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.
థ్యాంక్ యూ. మీలో ఈ ఉత్సాహం చూడటం కోసమే ఈ సొసైటీ ఏర్పడింది. పైనుండి మిమ్మల్ని అందరూ ఆయన చూస్తూ ఉండుంటారు. నాకు తెలిసి ఇంతకంటే మంచి బర్త్డే గిఫ్ట్ ఆయనకి ఏమీ ఉండదు. ఆయన బర్త్డేని ఇంత గ్రాండ్గా సక్సెస్ఫుల్గా చేయటానికి మీరందరూ సహకరించినందుకు పేరు పేరు నా పిల్లలకు పెద్దలందరికీ నా ధన్యవాదాలు. నిజామాబాద్ స్పోర్ట్స్ ప్రమోషన్ సొసైటీ దీనికి మామూలుగా పెద్దలు మా నాన్నగారు ధర్మపురి శ్రీనివాస్ గారు చైర్మన్గా ఉన్నారు. దాంట్లో నేను ఒక జనరల్ సెక్రటరీగా ఉండేవాడిని. తను వెళ్ళిపోయిన తర్వాత సభ్యులందరూ కలిసి నన్ను ప్రమోట్ చేసి ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. ఈ సభాముఖంగా వారందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. నేను ప్రెసిడెంట్ అయిన తర్వాత చేస్తున్నటువంటి మొట్టమొదటి కార్యక్రమం ఇది. దీన్ని విజయవంతం చేయడానికి నాకు సహకరించినటువంటి విద్యాసాగర్ రెడ్డి గారు, పేట అసోసియేషన్ ప్రెసిడెంట్, అలాగే సాయిలు గారు మా నాన్నగారికి చాలా ఆప్తుడు. ఈ జిల్లాలో స్పోర్ట్స్ రంగానికి ఒక భీష్మాచార్యుడు లాంటి వాడు. వీరిద్దరూ కూడా నాకు రెండు భుజాలయ్యి బరువు మొత్తం వాళ్ళు మోసి పేరు మటుకు నాకు కట్టబెట్టే గొప్ప మనసున్నటువంటి ఇద్దరు వీళ్ళు. వాళ్ళు కష్టపడ్డ దాంట్లో నేను శ్రమపడ్డది చాలా తక్కువ, కానీ క్రెడిట్ మొత్తం నాకు ఇస్తున్నారు. దాన్ని బట్టే వాళ్ళిద్దరు ఎంత గొప్ప వాళ్ళో నాకు అర్థమైంది. ఈరోజు మిమ్మల్ని నవ్వించడానికి, అలరించడానికి, cheerful చేయడానికి హైదరాబాద్ నుండి ఒక హీరో, అప్కమింగ్ హీరో, వాళ్ళ నాన్నగారి గురించి ఎంత చెప్పినా తక్కువే. మా నాన్నగారి గురించి ఎంత చెప్పినా తక్కువలాగా వాళ్ళ నాన్నగారు కూడా అందరికీ తెలుసు. పూరి జగన్నాథ్ గారు మీకు తెలుసు కదా, పూరి జగన్నాథ్ గారి అబ్బాయే ఆకాష్ పూరి జగన్నాథ్. సో వారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆకాష్ పూరి గారు నాకు డైరెక్ట్గా పరిచయం లేనప్పటికీ సంతోషం మ్యాగజైన్ అని ఓ మ్యాగజైన్ ఉంటుంది, సినిమాల గురించి రాస్తూ ఉంటారు. మీరు అంతా హాస్టల్లో ఉండి చదువుకునే పిల్లలు కాబట్టి మీ దాకా రాదు ఆ మ్యాగజైన్. ఆ మ్యాగజైన్ ఎండి సురేష్ గారు, తను నాకు సహకరించి, సురేష్ గారు అట్లా చూడటానికి సింపుల్గా ఉన్నాడు కానీ మామూలు మనిషి కాదు. మెగాస్టార్ చిరంజీవి గారికి చాలా ఆప్తుడు. తన పేరు మీద సంతోషం అవార్డ్స్ కూడా ఆర్గనైజ్ చేసి, చాలా పెద్ద ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. కల్చరల్ ప్రోగ్రామ్స్ చాలా పెద్ద ఎత్తున స్టేట్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో చేస్తారు. తను నాకు సహకరించి ఆకాష్ గారిని ఇక్కడ దాకా తీసుకొచ్చినందుకు సభాముఖంగా వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మా సొసైటీ సభ్యులు, మా బాబాయ్ ధర్మపురి సురేందర్ గారు, గౌతమ్ గారు, ఆడిటర్ గారు అసలు హైదరాబాద్లో ఉన్నప్పటికీ ఈ ప్రోగ్రాం కోసమే ఈరోజు హైదరాబాద్ నుంచి ఇక్కడ దాకా నన్ను సపోర్ట్ చేయడానికి ఇక్కడ దాకా వచ్చినందుకు. అట్లాగే పుప్పాల శోభ గారు, మా నాన్నగారికి పొలిటికల్ లీడర్లు అంతా వేరే రకం లీడర్లు ఉన్నారు, కానీ జెన్యూన్ లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నటువంటి చాలా తక్కువ
తక్కువ మంది నిజామాబాద్ లీడర్స్లో నాకు తెలిసిన లీడర్ పుప్పాల శోభ గారు. అలాగే మా నాన్నగారికి ఫస్ట్ ఎలక్షన్ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ నడుస్తుంది నిజామాబాద్లో. కంటేశ్వర్ ఏరియా నుండి డివిజన్ నెంబర్ 1, 2, 3, 4, 5 అని వచ్చేది. అక్కడ లాస్ట్లో కూర్చొని ఉన్నారు వెంకటరెడ్డి గారు. మా నాన్నగారికి బాగా దగ్గర మిత్రుడు. అలాగే తను స్టేట్ క్రికెట్ అసోసియేషన్లో కూడా మెంబర్గా సెక్రటరీగా ఉన్నారు. ఆ రోజు కూడా మా నాన్నగారితో పాటు నేను మామూలుగా అప్పుడు కాలేజీ చదువుతున్నా. మా నాన్నగారి కోసం క్యాన్వసింగ్ కోసం నిజామాబాద్కి వచ్చాను. అప్పుడు కూడా మాతో పాటు ఉండి మాకు సపోర్ట్ చేసి మా నాన్నగారిని గెలిపించడానికి ఒక ముఖ్య పాత్ర పోషించినటువంటి మానీయుడు వెంకటరెడ్డి గారు. ఈ రోజు కూడా తను వెళ్ళిపోయినా కూడా మళ్ళీ ఈ రోజు కూడా తను స్వతహాగా వచ్చి నాకు జ్వరం ఉంది, లేకపోతే 4-5 రోజులు ఇక్కడే నీతో పాటు ఉంది నేను, కానీ నిన్నొచ్చి కలిసి ఈరోజు వస్తానని చెప్పి వెళ్ళిన గొప్ప మనసున్నటువంటి వ్యక్తి వెంకటరెడ్డి గారు. అలాగే వల్లభ్ సార్డా గారు, ఈయన గొప్ప లీడరు. కొన్ని అనివార్య కారణాల వల్ల మా నాన్నగారు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోతే ఇయ్యలేకపోయారు. తను వెళ్ళి ఇండిపెండెంట్గా వేసి కార్పొరేటర్గా గెలిచి మళ్ళీ వచ్చి కాంగ్రెస్లో జాయిన్ అయ్యాడు. ఆయన వల్లభ్ సార్డా గారు మా నాన్నగారితో బాగా ఆప్తుడుగా ఉండి రాజకీయం చేస్తే వాళ్ళ అబ్బాయి సందీప్ సార్డా, ఇతను నాతో ఉంటాడు, మంచి సలహాలు చెప్తా ఉంటాడు. చూడటానికి అలా సన్నగా ఉంటాడు కానీ మొత్తం అంతా బ్రెయిన్లో ఉంటుంది ఆయనకి. అలాగే మా నాన్నగారికి చాలా సేవ చేసి ఇంట్లో కానీ బయట కానీ చాలా దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి అనిల్ గారు ఈ రోజు నుంచి మా ఫ్యామిలీతో అసోసియేట్ అయి ఉన్నారు. పేరు పేరున వీరందరికీ కూడా ఇక్కడ దాకా వచ్చి నన్ను బలపరిచినందుకు ఇక్కడ రావడం చాలా ఆనందం ఉంది. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ డార్లింగ్. థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా ఇక్కడ రావడం చాలా ఆనందంగా ఉంది. ఇవాళ మన మాజీ మంత్రి గారు ధర్మపురి శ్రీనివాసరావు గారి జయంతి రోజు ఇక్కడ రావడం ఆయన తలుచుకుంటూ ఈ ఈవెంట్ రావడం చాలా ఆనందంగా ఉంది. ఆయన ఇక్కడికి వచ్చాక సంజయ్ గారిని కలవడం ఇంకా ఆనందంగా ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇక్కడ ఇన్వైట్ చేసినందుకు. నేను ఇక్కడికి వచ్చాక మీ అందరిని చూశాక నాకు చాలా 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 హ్యాపీ అనిపించింది. సో నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి సార్ నన్ను ఇక్కడికి పిలిచినందుకు. అండ్ సురేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ మా ఇద్దరిని కలిపినందుకు. థ్యాంక్ యూ. సో సార్ని అడుగుతున్నాను ఇందాక నుంచి ఆయన అరేంజ్ చేసిన స్పోర్ట్స్ కానీ రకరకాల డిఫరెంట్ స్పోర్ట్స్ అండ్ మీరందరూ ఇంత బాగా ఆడుతున్నారు. సో హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్.
ఇలా పిల్లలందరికీ మీరు ఇలాంటి ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి. సో ఈ ఏజ్లో స్టడీస్ అప్పుడు చాలా స్ట్రెస్ ఉంటుంది. సో కానీ పిల్లలకి ఇలాంటి గేమ్స్ పెడితే వాళ్ళు ఒక డిఫరెంట్ ఎనర్జీ వస్తుంది. సో నేను స్టూడెంట్ ఉన్నప్పుడు నేను గేమ్స్లో బాగా పార్టిసిపేట్ చేసేవాడిని. సో చాలా చాలా ఆనందంగా ఉంది మీ అందరినీ కలవడం. అండ్ దిస్ ఇస్ ద బెస్ట్ ఏజ్. మీ ఈ ఏజ్ మళ్ళీ రాదు, ఈ టైం మళ్ళీ రాదు. హ్యాపీగా ఎంజాయ్ చేయండి, హ్యాపీగా చదువుకోండి, హ్యాపీగా ఆడుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి నాకు ఇన్వైట్ చేస్తున్నాను. నా ఫేవరెట్ గేమా నేను బాస్కెట్బాల్ ఆడేవాడిని. ఏది ఆడాలా? చాలా ఇయర్స్ అయిపోయింది. డాన్స్ కాదు కానీ డైలాగ్ చెప్పనా? सलमान खान जिंदाबाद, शाहरुख खान जिंदाबाद, आमिर खान जिंदाबाद, अब्दुल कलाम जिंदाबाद, इंसानियत जिंदाबाद, मोहब्बत जिंदाबाद, मेरी महबूबा जिंदाबाद. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, ఇక్కడ ఇన్వైట్ చేసినందుకు మీ అందరిని కలవడం చాలా ఆనందం. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ. బ్యూటిఫుల్ మెసేజ్, స్వీట్ అండ్ సింపుల్. ఒక 2 నిమిషాలు మీ పీటీ సార్లకు, మరి మా అధ్యక్షుడు 2 మాటలు మాట్లాడి. 5 రోజుల నుండి కూడా పీఈటీ సభ్యులు, సోదరుమణులు, ముఖ్యంగా వారి అధ్యక్షులు విద్యాసాగర్ రెడ్డి గారు పూర్తి సమయాన్ని కేటాయించి ఈ పిల్లల్ని ఆడిపించినందుకు సొసైటీ తరఫున సభ్యులందరినీ కూడా వారికి ఒక మూమెంట్ ఇచ్చి ధన్యవాదాలు చెప్పాలని చెప్పేసి అనుకుంటా ఉంటున్నా. ఐ ఇన్వైట్ ఆల్ ది మెంబర్స్. ఈ 5 రోజుల నుండి కూడా మాకు సపోర్ట్ చేసి ప్రతిరోజు కవరేజ్ ఇచ్చినటువంటి ప్రెస్ మీడియా మిత్రులకు, సోదరులందరికీ కూడా నేను సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. At Collector Ground, Nizamabad. As well, on behalf of the NSPS, I must personally thanks to Mr. P. Vidyasagar Reddy and his colleagues for organizing DS Memorial Sports Meet 2024, a grand success. NSPS, Nizamabad Sports Promotion Society committee members also convey their thanks to everyone who contributed and coordinated in conducting this prestigious sports meet for this 2024. We also expect your cooperation in future games and sports being conducted by the Nizamabad Sports Promotion Society. Regards.